హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పెసలు ఉద్దులతో అట్టు వేద్దామండి. చాలా హెల్తీ, ఇది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ అట్టు ఎలా ప్రిపేర్ చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకోండి. ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి, కానీ ఇలా పెసలు వేయడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఉద్దులు అంటే మినుములండి, ఒక కప్ అండి. 2 టేబుల్ స్పూన్లు బియ్యం కూడా వేయండి. నార్మల్ రైస్ అయినా పర్లేదు, రేషన్ బియ్యం అయినా పర్లేదండి. ఇక్కడైతే నేను రేషన్ బియ్యమే 2 టేబుల్ స్పూన్లు వేసాను. పొట్టు పెసలతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ దోశ అండి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా శుభ్రంగా కడిగేసి కనీసం ఒక 8 అవర్స్ లేదా 9 అవర్స్ అన్నా నానబెట్టేసుకోండి. ఎందుకంటే మనం పప్పు వేయలేదు, పెసలు ఉద్దులు తీసేసుకున్నాం కదండి. తర్వాత వీటిని నేను ఇక్కడ గాలిచ్చేస్తున్నాను, ఎందుకంటే ఇవి పండించినవండి. చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయని గాలిచ్చానండి. ఇలా అడుగున చిన్న చిన్న రాళ్ళు వచ్చాయి. తర్వాత వీటిని నీళ్ళంతా వంపేసి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకోండి. ఇందులో కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేసి దోశ పైన వేసుకోవచ్చండి. మా పిల్లలు అయితే తినరండి, పడేస్తారు. అందుకే నేను ఇలా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కదండి, అందుకోసము ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉప్పు రుచికి తగినంత, అల్లము 2 ఇంచి అల్లం ముక్క తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకుందామండి. మొత్తం పిండిని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. మరీ నున్నగా చేసేద్దండి, కొంచెం బరకగా ఉంటే అట్టు వేసేటప్పుడు బాగుంటుందండి, క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తం పిండిని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడే పిండిలో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు కొద్దిగా తక్కువైందండి, అందుకు రాళ్ళు ఉప్పు వేయకుండా సాల్ట్ వేస్తున్నాను. ఇదైతే త్వరగా కరిగిపోతుంది అనేసి. పిండి గట్టిగా కలపద్దండి, అట్లని మరీ పలుచగా వద్దు, మీడియంగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశల పెనం పెట్టేశానండి. పెట్టేసి పిండిని ఇలా దోశలు వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. పైన లైట్గా ఆయిల్ కూడా వేయండి. దోశ ఎర్రగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా అన్ని అట్లు వేసుకొని తీసుకొని పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, లేదంటే కొబ్బరి చట్నీతో దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, మంచి హెల్తీ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మా పిల్లలకు కూడా పెట్టేశాను. కొబ్బరి చట్నీ చేశానండి. కొబ్బరి చట్నీతో ఈ అట్టు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అల్లం చట్నీతో అయినా బాగుంటుంది. ఇక్కడ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.